అందరికీ నమస్కారం. ఎస్ఆర్ చిప్ ఛానల్ కి స్వాగతం. సింహరాశి వారికి జరిగే శుభాలు అశుభాలేమిటో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. వీడియో నుంచి చివరి వరకు చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మీ కుటుంబంలో ఒకరు తీసుకునే తప్పుడు నిర్ణయాల వల్ల మీకు కోపం పెరుగుతుంది. అవసరాలు మనం జీవించడానికి ఉపయోగపడతాయి. ఈ రోజు ఒక స్త్రీ వల్ల మీకు అంతా మంచి జరుగుతుంది. ఆ స్త్రీ మీకు ఆర్థికంగా కూడా సహాయం చేస్తారు. మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా ఆ స్త్రీ మీకు సహాయం చేస్తారు. ఆ స్త్రీ వల్ల ఈ రోజు మీకు మంచి మంచి శుభవార్తలు అందుతాయి. ఆ స్త్రీ వల్ల మీరు ఆనందంగా ఉంటారు, ఆర్థికంగా లాభపడతారు. ఈ రాశి వారికి దైవ చింతన పెరుగుతుంది. ఈ రాశి వారు ధైర్యంగా ఉండడం వల్ల మనోధైర్యం ఉన్న వారికి ప్రశంసలు లభిస్తాయి. ఈ రోజు మీరు ఒకరి ఆకలి తీర్చడం కోసం కొంత డబ్బును ఖర్చు చేయవచ్చు. మీ అత్తమామల ప్రేమ సంరక్షణ కుటుంబం బలపడేలా చేస్తుంది. ఈ రాశి విద్యార్థులు ఆటల్లో మునిగిపోతారు. భార్యాభర్తల మధ్య ఆర్థిక విభేదాలు పెరిగి వారి సంబంధం ప్రభావితం అవుతుంది. ఈ రోజు ఈ రాశి వారికి కుటుంబ బాధ్యతలు ప్రతి సభ్యునిపై ఉన్నాయి. ఇది ప్రేమ మరియు బాధ్యతల మధ్య సంతోషంగా సాగుతాయి. పుణ్య ఫలాలు లేని జీవితం అనేక అనర్థాల మూలంగా మారుతుంది. ఇతరుల పనిలో జోక్యం చేసుకోవడం వల్ల సమయం వృధా అవుతుంది. సమాజానికి ఉపయోగకరమైన పనులను చేయడం వల్ల మంచి కర్మలు పుష్కలంగా దారితీస్తాయి. మీ పిల్లల చెడు అలవాట్లు పిల్లల భవిష్యత్తును నాశనం చేస్తాయి. కావున పిల్లల పట్ల జాగ్రత్తగా ఉండండి. వారిని గమనిస్తూ వారు మంచి మార్గంలో నడిచేలా చూడండి. ఈ రాశి వారు ఈ రోజు ముఖ్యంగా ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. కార్యాలయంలో పెద్ద విపత్తు ఎదుర్కొనే అవకాశాలు ఉన్నాయి. కావున జాగ్రత్తగా ఉండండి. ఈ రోజు ఒక స్త్రీ దృఢ నిశ్చయాలు కుటుంబంలో సంబంధాలు చీల్చవచ్చు. ఆమె చేస్తున్న పనులు కుటుంబ సభ్యులను ఒత్తిడికి గురి చేస్తాయి. సోదరులతో చిన్నపాటి వివాదాలు కలుగుతాయి. ఈ రాశి వారికి భవిష్యత్తులో విజయలక్ష్మి మీ పక్షాన ఉంటుంది. రాహుకాలం చూడకపోవడం వల్ల కుటుంబంలో దూరం పెరుగుతుంది. బలహీనతలతో జీవించడం సమస్యలను ఎదుర్కోవడానికి నిరాశను కలిగిస్తాయి. ఈ రాశి వారు పూజలు చేయడం వల్ల ప్రకృతితో అనుసంధానం పెరిగి జీవితంలో ఆరోగ్యకరంగా మారుతుంది. మనశ్శాంతి కోల్పోయినప్పుడు మీరు చిన్న చిన్న విషయాల్లో కూడా తొందరపడతారు. దీనివల్ల సమస్యలు రావచ్చు. నష్టపోయే అవకాశాలు కూడా ఉన్నాయి. కావున జాగ్రత్తగా ఉండండి. ప్రయాణాల్లో అనవసరమైన ఖర్చులను నియంత్రించడం అవసరం. ఆందోళన లేకుండా మీ నిర్ణయాలు మరింత సహజంగా సానుకూలంగా ఉంటాయి. మీ వివాహానికి సంబంధించిన పనులు వేగంగా పూర్తవుతాయి. మీ వైవాహిక జీవితం ఆనందకరమైన మార్గంలో కొనసాగుతుంది. చిన్ననాటి మిత్రులతో వివాదాలు పరిష్కార దిశగా సాగుతాయి. ఈ రాశి వారు ఆర్థిక లావాదేవీల్లో తొందరపాడి నిర్ణయాలు తీసుకోకండి. మీరు నష్టపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి. కావున జాగ్రత్తగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి. ఈ రోజు ఈ రాశి వారు మీ తండ్రి గారితో గొడవ పడే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. కావున మీరు గొడవలకు దూరంగా ఉండండి. మాట్లాడేటప్పుడు మీ మాటను మీ కోపాన్ని అదుపులో ఉంచుకోండి. జాగ్రత్తగా ఉండండి. మీ ప్రేమను వ్యక్తం చేయడంలో నిర్భయంగా ఉండండి. కుటుంబ జీవితంలో సంతోషకరమైన వాతావరణం ఉంటుంది. నిరుద్యోగులకు ప్రయత్నాలు మందుకుడిగా సాగుతాయి. ఇంట్లో చెడు శక్తి వల్ల ప్రశాంతత లేకుండా ఉండడం వల్ల కుటుంబ సమస్యలు పెరుగుతాయి. ఈ రాశి వారికి వాతావరణ మార్పు వల్ల ఆరోగ్యంలో కొన్ని సమస్యలు రావచ్చు. ఈ రాశి వారు ఈ రోజు ముఖ్యంగా ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆస్తి విషయంలో వివాదాలు పెరిగే అవకాశాలు ఉన్నాయి. కావున జాగ్రత్తగా ఉండండి. ఈ రోజు మీరు గాయాల పాలు కావచ్చు. కావున మీరు జాగ్రత్తగా ఉండండి. ఈ రోజు సోదరుల మధ్య ఆస్తి విషయంలో వివాదాలు తలెత్తవచ్చు. చెడు కర్మలు చేసేవారు తమ చరిత్రను అనేక రకాలుగా నష్టపోతారు. పిల్లల పట్ల మిక్కిలి పట్టుదల పనికి రాదు. ఈ రోజు ఈ రాశి వారు ఒక స్త్రీ వల్ల చాలా సమస్యలను ఎదుర్కొంటూ ఉంటారు. ఈ రాశి వారు మీకు వచ్చే డబ్బు గురించి కానీ మీకు ఉన్న ఆస్తుల గురించి కానీ ఎవరికి చెప్పకండి. ఈ విధంగా మీరు చెప్పడం వల్ల వారి యొక్క చెడు దృష్టి మీ మీద పడడంతో మీకు చాలా రకాల సమస్యలు ఎదురవుతూ ఉంటాయి. మీ జరిగే పనులు ఆగిపోవచ్చు. వచ్చే డబ్బు ఆగిపోతుంది. ఒకవేళ డబ్బు వచ్చినా కానీ అది ఏదో ఒక రూపంలో ఖర్చు అయిపోతుంది. ఆరోగ్యంలో సమస్యలు, చిన్న చిన్న విషయాలకు గొడవలు, మీ జరిగే పని ఆగిపోవడం, ఈ విధంగా అన్ని రకాల సమస్యలు మీకు ఎదురవుతూనే ఉంటాయి. ఈ విధంగా వారి యొక్క చెడు దృష్టి నుండి మీరు బయటపడడానికి ప్రయత్నించండి. మీకు ఉన్న ఆస్తుల గురించి కానీ వచ్చే డబ్బు గురించి కానీ ఎవరికి చెప్పకండి. సీక్రెట్ మెయింటైన్ చేయండి. జాగ్రత్తగా ఉండండి. అనవసర ఖర్చులు భవిష్యత్తు సమస్యలను తెస్తాయి. క్రీడల్లో అదుపు తప్పడం వల్ల కొన్ని గాయాలు తలెత్తవచ్చు. కావున జాగ్రత్తగా ఉండండి. ఈ రోజు అదృష్ట సంఖ్య వచ్చేసి 2, అదృష్ట రంగు వచ్చేసి ఆకుపచ్చ రంగు. మీరు విధంగా ప్రతిరోజు మీ రాశి ఫలాలు తెలుసుకోవడానికి ఈ వీడియోను లైక్ చేయండి, ఈ వీడియోను షేర్ చేయండి, మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.